ఇది మహాభారత యుద్ధం గెలుపు కథ కాదు. ఇది మనిషి మారకపోయినప్పుడు దేవుడే ఓడిపోయిన కథ. ధర్మం గెలిచింది, కాని మానవత్వం ఓడిపోయింది. రక్తపాతం ఆపేందుకు దేవుడే వచ్చాడు, కాని అహంకారం దేవుడినే తిరస్కరించింది. మనిషి మారాలని అనుకోకపోతే ఎంతటి కృష్ణుడైనా ఏమీ చెయ్యలేడు. ఆ రోజు కురుక్షేత్రం నిశ్శబ్దంగా ఉంది. యుద్ధం ఇంకా మొదలవలేదు. గాలి కూడా ఆ రోజు నెమ్మదిగా ఊపిరి తీసుకుంటున్నట్టుంది. కాని కృష్ణుడి ముఖంలో మాత్రం అరుదైన భారముంది. అది యుద్ధభారం కాదు, మనుషుల మారని హృదయాల భారం. అర్జునుడు గమనించాడు. అతడు కృష్ణుడి ముఖాన్ని కాసేపు చూస్తూ అన్నాడు, అర్జునుడు, ప్రభూ, మీరు ఎప్పుడూ ఇలా కనిపించలేదు. మీ కళ్లలో ఈరోజు విజయం లేదు, భయం కూడా లేదు, కేవలం బాధ ఉంది. ఏమైనా జరిగిందా? కృష్ణుడు స్వల్పంగా నవ్వాడు. కాని ఆ నవ్వులో ఆనందం లేదు. అది ఒక దైవం చేసే చివరి ప్రయత్నంలాంటి నవ్వు. కృష్ణుడు, అర్జునా, ఈరోజు నేను ఓడిపోతున్నాను. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అతని చేతిలోని గాంధీవం కదిలింది. అర్జునుడు, మీరెలా ఓడిపోతారో ప్రభూ? ధమ్మం మీ పక్కనే ఉంది కదా? కృష్ణుడు సమాధానం ఇవ్వలేదు. ఆ మౌనమే అర్జునునిని కాదు, మనల్ని కూడా భయపెట్టింది. హస్తినాపురం. ఆ రోజు ఉదయం కృష్ణుడు హస్తినాపురానికి ఒంటరిగా వెళ్ళాడు. రథం ముందుకు సాగుతున్నా అతని మనసు వెనక్కి లాగబడుతున్నట్టుంది. కృష్ణుడు తనలో తానే అన్నాడు, ఇది నా చివరి ప్రయత్నం. దుర్యోధనుని సభలోకి ప్రవేశించాడు. అక్కడ రాజకీయం ఉంది, అహంకారం ఉంది, శక్తి ఉంది, కాని పశ్చాత్తాపం లేదు. కృష్ణుడు ప్రశాంతంగా, దుర్యోధన, 5 గ్రామాలు కాదు, ఒక్క చిన్న గ్రామం ఇచ్చినా సరే రక్తపాతం ఆపుదాం. నీ విజయం అలాగే ఉంటుంది, ప్రజల ప్రాణాలు మిగులుతాయి. దుర్యోధనుడు నవ్వాడు. ఆ నవ్వులో గర్వం మాత్రమే కాదు, మానవత్వం పట్ల నిర్లక్ష్యం ఉంది. దుర్యోధనుడు, సూదిలో గెలిచిన రాజ్యం నేను ఎలా ఇస్తాను? బలంతో గెలిచినదే రాజ్యం. నీటి మాట్లాడే హక్కు నీకే ఉంది కృష్ణా. ఆ మాటలు వినగానే కృష్ణుడి హృదయం భారమైంది. అది ఓడిపోతున్న యుద్ధం కాదు, ఓడిపోతున్న మానవత్వం. కృష్ణుడు సభవైపు చూశాడు. అక్కడ భీష్ముడున్నాడు, కళ్ళు కిందుకు వంచి. ద్రోణుడున్నాడు, గురువు, కాని మౌనంగా. విదురుడున్నాడు, కళ్లలో బాధ, కాని శక్తిలేని స్థితి. కృష్ణుడు, ఇక్కడ ఎవ్వరైనా ధర్మం కోసం నిలబడతారా? ఒక్క మాటైనా చెబుతారా? సభలో మౌనం. ఆ మౌనం ఒక రాజ్యానికి వేసిన శవపెట్టె. అదే కృష్ణుడి మొదటి ఓటమి. బయటకు వచ్చాక కృష్ణుడు క్షణం ఆగాడు. ఆకాశం వైపు చూసి నెమ్మదిగా అన్నాడు, నేను దైవం కావచ్చు, కాని మనిషి హృదయాన్ని బలవంతంగా మార్చలేను. మారాలనుకున్నవాడే మారాలి. యుద్ధం మొదలైంది. కృష్ణుడు ఆయుధం ఎత్తలేదు, కాని ప్రతి బాణంలో అతని బాధ ఉంది. భీష్ముడు పడిపోయాడు, ద్రోణుడు పడిపోయాడు, కర్ణుడు పడిపోయాడు. ప్రతి పతనంతో కృష్ణుడు గెలవలేదు, ఓడిపోతూనే ఉన్నాడు. యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు, కాని కురుక్షేత్రం శ్మశానంలా మారింది. అర్జునుడు, ప్రభూ, మనం గెలిచాం కదా? కృష్ణుడు, రాజ్యం గెలిచాం అర్జున, మనుషులను కాదు. చివరి రాత్రి. ఆ రోజు రాత్రి కృష్ణుడు ఒంటరిగా కూర్చున్నాడు. విజయ దీపాలు వెలిగాయి, కాని అతని మనసులో చీకటే. ద్రౌపది, ప్రభూ, న్యాయం జరిగిందా? న్యాయం జరిగింది, కాని ధర చాలా ఎక్కువ. తరువాతి రోజు కృష్ణుడు హస్తినాపురాన్ని వదిలిపెట్టాడు. వెనక్కి తిరిగి చూసి అన్నాడు, ధర్మం గెలిచినా మనిషి మారకపోతే దేవుడే ఓడిపోతాడు. ఆ రోజున కురుక్షేత్రంలో ఓడిపోయింది దుర్యోధనుడు కాదు, ఓడిపోయింది కృష్ణుడే. దేవుడు కూడా ఓడిపోయిన రోజు. ధర్మాన్ని బలవంతంగా నెగ్గించలేం. వినే మనసు లేకపోతే దేవుడే ఓడిపోతాడు. మనిషి మారితేనే ధర్మం నిలుస్తుంది. ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.